అందరికీ నమస్కారం. జనసేన ఎమ్మెల్యేలకు వెన్నుపోటు, తీవ్ర కోపంలో పవన్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసి మనం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది తెలుగుదేశం కూటమి. అయితే తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి దాదాపు 164 స్థానాలను ఏపీలో దక్కించుకున్నాయి. అటు పార్లమెంట్ ఎన్నికల్లో 4 మినహా అన్ని స్థానాలు కూటమి పార్టీకి దక్కాయి. ఈ తరుణంలోనే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా 4వ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కూటమి ఏర్పాటుకు కీలక పాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే ఏపీ కేబినెట్ విస్తరణ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేన నేతల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ జనసేనకు ప్రాధాన్యత ఉండడం లేదని నేతలు చర్చించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రేపు ఉప ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని మొదటి నుంచి జనసేన డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆ పదవులు మొత్తం టీడీపీ వాళ్ళకే వెళ్ళాయి. డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు చిన్న చిన్న మంత్రి శాఖలు మాత్రమే పవన్ కళ్యాణ్కు దక్కాయి. అటు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్కు మాత్రం మంత్రి పదవి దక్కింది. అయితే ఇప్పుడు నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారన్న మాట. నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో జాప్యం చేసేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు కాకుండా మరో ఏడాది తర్వాత నామినేట్ పదవులను భర్తీ చేయాలని అనుకుంటున్నారట. ఆ పదవుల్లో కూడా ఎక్కువగా టీడీపీకి వచ్చేలా చూస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఈ విషయంలోని ఎక్కడ తగ్గేది లేదంటున్నారు. దీంతో జనసేన నేతలు ఆగమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.